యూత్ లైఫ్ లో చేంజ్ వస్తోంది. జాబ్ ను పక్కన పెట్టి సొంత బిజినెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కొలువు కోసం తిరిగిన వాళ్లే ఇప్పుడు వ్యాపారం బెస్ట్ అంటున్నారు. స్టడీతో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందొచ్చని చెబుతున్నారు. యూత్ బిజినెస్ వైపు అట్రాక్ట్ అవుతోంది. చాలని జీతాలతో సెటిల్ అవ్వడం కష్టమని అభిప్రాయపడుతోంది. బిజినెస్ తో లైఫ్ సెటిల్ అవ్వడంతో పాటు పేరు తెచ్చుకోవచ్చని చెప్తున్నారు యువత. కొంచెం పెట్టుబడి పెట్టి కాస్త రిస్క్ తీసుకుంటే సేఫ్ గా డబ్బులు సంపాదించొచ్చని అంటున్నారు. లాస్ట్ ఇయర్ హిమక్రీమ్ స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో బ్రాంచ్ కూడా పెట్టాము. సో 2 బ్రాంచెస్లో ఎక్కువ మనకి ప్రస్తుతం హిమక్రీమ్ నడుస్తుంది. సో మా కింద ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మార్కెట్లో నిలదొక్కున్నాం. మనము ఒక ₹4 సంపాదించుకోవడం, ఇంకో నలుగురికి కొంచెం మనం ఇవ్వగలడం, అది చాలా ఆనందంగా ఉంది. సో ఇట్లానే ఇంకొన్ని బ్రాంచెలు స్ప్రెడ్ చేయాలని, ఇంకొంతమందికి మనం ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. బిజినెస్ లో లాభ నష్టాలు సహజమంటున్నారు వ్యాపారులు. బిజినెస్ లో లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. పెట్టిన ప్రతి బిజినెస్ లో లాభం రావాలని రూల్ ఏమీ లేదంటున్నారు. నష్టం రాగానే వ్యాపారాన్ని మూసివేయడం కంటే ఎందుకొచ్చిందో ఆలోచిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. యాక్చువల్లీ ఎనీ బిజినెస్ అంటే దాంట్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో దానికి మనం ప్రాఫిట్ వచ్చినప్పుడే బిజినెస్ లేదు అంటే లేదు కైండ్ ఆఫ్ కాకుండా ఎలా వచ్చినా హౌ డు వీ హ్యావ్ టు ఓవర్కమ్ అనే దాన్ని బట్టే మనం చూసుకోవాలి. ప్రతి దాంట్లో రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఎంత ఇన్నోవేటివ్గా థింక్ చేస్తున్నాము, ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతున్నాము అనే కాన్సెప్ట్ని బట్టే ఇట్ గోస్ ఆన్ విత్ అవర్ సక్సెస్ అని మేము నమ్ముతాము. సో అదే మా సక్సెస్ మోటో కూడా. టీ హబ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తున్నారు. దీంతో బిజినెస్ ని ఈజీగా మొదలు పెట్టొచ్చని అంటున్నారు యువత.